సలార్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న క్రమంలో అందరి దృష్టి ఆ సినిమా మీదనే ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతటా మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. సలార్ మేకర్స్ 1 AM షోలను ప్రదర్శించడానికి అవకాశం అనుమతి ఉన్న చోట్ల భారతదేశం అంతటా ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం అంతటా సలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో 120 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఓ తెలుగు హీరోకి నార్త్ గడ్డపై ఈ రేంజ్ కటౌట్ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా కూడా హిందీలో ప్రభాస్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఓవర్సీస్ లో అయితే సలార్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా 150 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబడుతుందని లెక్కలు వేస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్ అవుట్పుట్ తో సంతృప్తి చెందాడని వెల్లడించారు. ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ అయిన అన్ని చోట్ల తెలుగుతో పాటు ఇతర భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా 2023లో భారతీయ సినిమాకి రికార్డ్ ఓపెనర్ గా నిలిచేలా ఉంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.